నమస్కారం. ఎన్సీఎన్ వార్తలు చదువుతున్న రమాదేవి. వార్తలకు వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. మగ్గిడి గ్రామంలో ఘనంగా వెంకటేశ్వర జాతర. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. ప్రశాంతంగా కొనసాగిన గ్రూప్ 2 పరీక్ష. ఎలక్ట్రికల్ వస్తువులు అనుమతి లేకుండా అభ్యర్థులను లోపలికి అనుమతించిన అధికారులు. ఏరుగట్ల మండలంలో ఘనంగా లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తజనం. ఆలూరులో అంగరంగ వైభవంగా మల్లన్న జాతర రథోత్సవం. ఆర్మూర్ మండలంలోని మగ్గిడి గ్రామంలో గల వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి విశిష్ట పూజలు చేశారు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఆర్మూర్ మండలంలోని మగ్గిడి గ్రామంలో గల వెంకటేశ్వర స్వామి జాతరను పురస్కరించుకుని ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం చెప్పి సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మరియు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ జాతరకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు హాజరు కావడం, గ్రామస్తులు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం, ఆలయంలో తాను ప్రత్యేక పూజలు చేయడం కూడా ఎంతో సంతోషంగా ఉందన్నారు. అలాగే గ్రామాభివృద్ధి కోసం తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు, బీజేపీ నాయకులు ఉన్నారు. అనే వాక్యాన్ని మనం అందరూ వింటాం. ఉంటేనే కలుస్తాడు. మరి ఇక్కడ ఆ శ్రీహరి సాక్షాత్ జగన్నాథుడైనటువంటి ఆ 700 వారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని తిలకించవచ్చు మరియు భక్తులను పరిగణించవచ్చు అనేటువంటి 2 పంతులు ఉంటాయని వాళ్ళు వచ్చారు. మరి ఇక్కడ మనం అందరం కూడా స్వామి సేవ మేమందరం కూడా ఒక సంకల్పం తీసుకోవడం జరిగింది. మేమంతా ఏమైనా సేవ చేయాలని భక్తుల యొక్క కోరిక వాళ్ళందరూ వచ్చి అడుగుతున్నారు. అయ్యగారు మీరే ఏమైనా గారికి చెప్పాలి. ఈ ఉన్నత స్థానంలో నిలబెట్టిన నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ నా యొక్క నమస్కారం. ఈరోజు ఒకరికి వాగాలమ్మా, ఒకరికి వాగండి. ఈ రోజు మీ అందరినీ చూస్తే ఆ పట్టు, ఆ పొట్టు, ఆ తిలకాలు భయం పడుతున్నారు. పక్క దేశంలో ఇట్లా పెట్టుకున్నారని నమ్మేస్తున్నారు. ఆర్మూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన గ్రూప్ 2 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగాయి. పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. అధికారులు పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పించారు. సరైన సమయంలో విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ప్రశాంత వాతావరణంలో ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు కొనసాగాయి. ఆలూరు మండల కేంద్రంలో కండేరాయుడు మల్లన్న ఆలయంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో స్వామివారి మొదటి రథోత్సవం జాతర ఘనంగా నిర్వహించారు. ఆలూరు గ్రామంతో పాటు పరిసర ప్రాంత ప్రజలు పెద్ద సంఖ్యలో కండేరాయుడు మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. మొదటి రథోత్సవం ఉత్సాహంగా కొనసాగింది. ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ లావణ్య శ్రీనివాస్ కుటుంబ సమేతంగా మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కండేరాయుడు మల్లన్న జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, వచ్చే ఆదివారం 2వ రథోత్సవం జాతర నిర్వహించడం జరుగుతుందని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మల్లన్న కృపకు పాత్రలు కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, నాయకులు తదితరులున్నారు. దత్త జయంతి పౌర్ణమి వేడుకలు ఆర్మూర్ క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో గుండంపై గల దత్తాత్రేయ సరస్వతి ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, యజ్ఞ హోమాలు, దత్తాత్రేయ బారసాల కార్యక్రమాలను చేపట్టారు. అనంతరం క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గావ్ను జుమ్మాన్ అన్నదాన కార్యక్రమంలో క్షత్రియ కులస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా క్షత్రియ సమాజ్ అధ్యక్షుడు రెడ్డి ప్రకాష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దత్త జయంతి
జయంతి వేడుకలు క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ సమాజ్ సభ్యులు, యువజన సమాజ్ సభ్యులు, క్షత్రియ కులస్తులు తదితరులున్నారు. దత్త జయంతి, దత్త పూర్ణిమ, మార్గశిర పూర్ణిమ అంటారు. అత్రి అనసూయల కుమారుడైనటువంటి దత్తాత్రేయుల యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మన యొక్క క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాల నుంచి ఈ యొక్క కుల భోజనం అనేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. మరియు దత్తాత్రేయుని యొక్క అనుగ్రహం ఉంటే అన్ని ఉన్నట్లే. మనము ముగ్గురిని బ్రహ్మ, విష్ణు, శివుని పూజించవలసిన అవసరం లేకుండా ఒక్క దత్తాన్ని పూజించినట్లయితే వాళ్ళని ముగ్గురిని పూజించినటువంటి మహాపుణ్యం లభిస్తుంది. మరి పౌర్ణిమ అనేటువంటి చాలా విశిష్టమైనటువంటి రోజు కాబట్టి ఈ పౌర్ణిమ నాడు మనం అందరం కూడా ఆ దత్తుని యొక్క అనుగ్రహం పొందడానికి వరకు మన సమాజం వారి యొక్క అన్నసత్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దాతలందరికీ పేరు పేరున మా సమాజం తరఫున ధన్యవాదములు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారికి సుఖ సంతోషాలు కలగాలని చెప్పి, ఆ దత్తాత్రేయుని అనుగ్రహం ఎప్పుడు ఉండాలని చెప్పేసి. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీలో గల హనుమాన్ ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 78వ వారం సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు శివరాజ్ మాట్లాడుతూ, ప్రతి శనివారం హనుమాన్ ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, మహిళలు, కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, కాలనీవాసులు తదితరులున్నారు. ఏరుగట్ల మండల కేంద్రంలోని లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వార్షిక జాతర కళ్యాణోత్సవం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో గ్రామంలో ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవంలో పరిసర గ్రామాల నుంచి వేల సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. భక్తి శ్రద్ధలతో స్వామివారి కళ్యాణం వీక్షించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మరియు వేద పురోహితులు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం లక్ష్మీ నరసింహస్వామి వార్షికోత్సవంలో భాగంగా 3 రోజుల పాటు విశిష్ట పూజలు, అలాగే యజ్ఞ హోమాలు, కళ్యాణ మహోత్సవం, రథోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ పురోహితులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు తదితరులున్నారు. వేల్పూర్ మండలం అంసాపూర్ గ్రామంలోని శ్రీ క్షేత్ర దత్తాశ్రమంలో దత్త జయంతి మహోత్సవం వేడుకలను శ్రీ శ్రీ జగత్ మహారాజ్ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా ఘనంగా జరుగుతున్నాయి. దత్త జయంతి మహోత్సవంలో భాగంగా ఆదివారం దత్తపారాయణం, దత్తయాగం, తొట్లే మహోత్సవం, భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. స్వామివారి మహోత్సవాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఇక్కడ 2004వ సంవత్సరంలో పాదరసలింగం ప్రతిష్టాపించబడింది. 45 సంవత్సరాల క్రితం ఆశ్రమాన్ని విఠల్ గౌడ్ మహారాజ్ స్థాపించారు. అప్పటి నుండి ప్రతి ఏడాది దత్త జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు శ్రీ శ్రీ జగత్ మహారాజ్ పేర్కొన్నారు. నేడు జరిగిన దత్త జయంతి మహోత్సవాన్ని విజయవంతం చేసిన భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ దత్త జయంతి మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరియు 5 రోజులు దత్తయాగం నిర్వహించడం జరుగుతుంది. వారి యొక్క శిష్యులు మరియు భక్తులు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క వేడుకల్ని దిగ్విజయం చేస్తారు. ఇక చివరి రోజు దత్త జయంతి వేడుకలు అంటే దత్తాత్రేయుని యొక్క తొట్లే కార్యక్రమం అందరి భక్తులందరి యొక్క సాన్నిధ్యంలో సేవలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. దీనికి చాలా ప్రాంతాల నుంచి, చాలా చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కొన్ని వేల మంది భక్తులు రావడం జరుగుతుంది. వచ్చి ఈ యొక్క దత్తుని కృపకు పాత్రలు అవుతారు. దేశ నలుమూలల నుంచి కాకుండా మన తెలంగాణ కాకుండా మహారాష్ట్ర అక్కడి నుంచి కూడా మనకు భక్తులు ఇక్కడికి వస్తుండ్రు. ఇక్కడ మనకు ప్రపంచంలోనే అతిపెద్ద మన పాదరసలింగంగా ఇక్కడ మనకు ప్రతిష్టాపన చేయడం జరిగినది. ఇక్కడ కార్యక్రమాలు దేవీ నవరాత్రులు మరియు వార్షికోత్సవము మరియు దత్త జయంతి ఉత్సవాలు ఇవన్నీ కార్యక్రమాలు ఇక్కడ మన జగద్గురు ఆధ్వర్యం లోపల
జరుగుతున్నాయి. ఇక్కడ ఏ కార్యక్రమమైనా మాహూర్ మన స్వామి ఆశీర్వాదం తీసుకొని ఇక్కడికి వచ్చి ఆ కార్యక్రమాన్ని జరపడం జరుగుతుంది. ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీలో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 74వ వారం స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులంతా కలిసి కాలనీలో ఉన్న పిచ్చి మొక్కలను చెత్త చెదారాన్ని తొలగించి మురికి కాలువలు శుభ్రం చేశారు. ఈ సందర్భంగా కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు సుంకే శ్రీనివాస్ కాలనీవాసులు మాట్లాడుతూ ప్రతి ఆదివారం జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమాన్ని నిర్వహించి కాలనీని పరిశుభ్రంగా ఉంచుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు కుక్కెర భూమన్న, భూమయ్య, రాజ్ కుమార్, సాయన్న, రవి, జయరాజ్, సాయినాథ్, కాలనీవాసులు తదితరులున్నారు. సమైక్య కాలనీ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా జర్నలిస్ట్ కాలనీలోని రోడ్ నెంబర్ 2లో హనుమాన్ ఆలయం వెనుక వీధిలో స్వచ్ఛత పరిశుభ్రత కార్యక్రమము విజయవంతంగా 74వ వారం కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఈ వీధిలో గల పొదలు తొలగించడం జరిగింది. అలాగే మురికి కాలువలు శుభ్రం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా కాలనీ సభ్యులందరూ పాల్గొని కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది. చలిని సైతం లెక్క చేయకుండా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన చుంకసేన అధ్యక్షుల ఆధ్వర్యంలో ఐక్యతగా చాటి ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులు ఈ మురికి కాలువలు కానీ ఈ చెట్లని కానీ అన్నిటినీ తొలగించి అందరము ఐక్యతగా ఉండి ఈ కాలనీ మంచి సస్యశ్యామలా ఉండడానికి మేమందరం ఐక్యతగా పనిచేస్తున్నామని కోరుకుంటున్నాం. ఏర్గట్ల మండల కేంద్రంలో ప్రజాపాలన విజయోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు ఏర్గట్ల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, టీజీఎండీసీ చైర్మన్ ఈరవత్రి అనిల్, తెలంగాణ కోఆపరేటివ్ చైర్మన్ డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ కుమార్లతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే 55,000కు పైగా ఉద్యోగాలను భర్తీ చేసిందని సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు, 500కే సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, రైతులకు రుణమాఫీ చేసిందని చెప్పారు. అన్ని వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ జిల్లా ఉపాధ్యక్షుడు శివనుల శివకుమార్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గంగా ప్రసాద్, వివిధ మండలాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జక్రన్పల్లి మండలంలోని తొల్లికుంట గ్రామంలో గల కొమ్రవెల్లి మల్లన్న స్వామి జాతర సందర్భంగా ఆదివారం గ్రామం నుంచి షిడిని తీసుకొచ్చి గుట్ట చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోమవారం రోజున మల్లన్న స్వామికి మొక్కులు సమర్పించి నైవేద్యాలతో ఊరేగింపు కార్యక్రమం నిర్వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఏర్గట్ల ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల కోరిక మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏర్గట్ల మండలానికి తీసుకువస్తానని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. టీపీసీసీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ముడుపు కట్టారని డీసీసీ జిల్లా ఉపాధ్యక్షుడు శివనుల శివకుమార్ మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ దృష్టికి తీసుకువెళ్లారు. ఇక్కడి ప్రజలు, నాయకులు, కార్యకర్తల ఆకాంక్ష మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎర్గట్లకు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. అలాగే ప్రజాపాలన సంబరాలను జయప్రదం చేసినందుకు గాను శివనుల శివకుమార్, మండల అధ్యక్షుడు దేవారెడ్డిలు ప్రజలకు, మహిళలకు, నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ ఏరేటలో కార్యక్రమం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా మన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి గారిని తీసుకురావడం జరిగింది. మన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల రెడ్డి గారు, మాజీ ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్ గారు పాల్గొనడం జరిగింది. ఈ రోజు అతిపెద్దగా ప్రజలు హాజరై అత్యధికంగా కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొని, మహిళా సోదరిమణులు కూడా అత్యధికంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్దలో విజయవంతం చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, యువజన కాంగ్రెస్ కార్యకర్తలకు,
మరియు మహిళా సోదరమణులందరికీ మా మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆలూరు మండల కేంద్రంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా మల్లన్న జాతర రథోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలూరు గ్రామంతో పాటు పరిసర గ్రామాల నుంచి వచ్చిన భక్తులు ఆలయంలో ఉదయం నుంచి విశిష్ట పూజలు చేశారు. గ్రామాభివృద్ధి కమిటీ సభ్యుల సౌజన్యంతో ఆలయంలో భక్తుల సౌకర్యార్థం పూర్తిగా మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. అనంతరం నిర్వహించిన రథోత్సవ కార్యక్రమంలో గ్రామ యువకులు పెద్ద ఎత్తున పాల్గొని రథాన్ని లాగారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మల్లన్న జాతరకు వేల మంది భక్తులు హాజరు కావడం, ఆలయంలో విశిష్ట పూజలు నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. అలాగే 3 రోజుల పాటు 2 వారాల పాటు జాతర మహోత్సవం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు, యువకులు తదితరులున్నారు. నందిపేట మండల కేంద్రంలో వేద పురోహితులు శశాంక్ జోషి ఆధ్వర్యంలో ఋషి తుల్య పూజ ఘనంగా నిర్వహించారు. నందిపేట మండల కేంద్రంలోని శక్తి రూపిణి దుర్గా మండపం వద్ద పురోహితులు శశాంక్ జోషి ఆధ్వర్యంలో మంద శ్రావణ్ గురుస్వామి 18వసారి మాలాధారణ చేసుకున్న సందర్భంగా ఋషి తుల్య పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి హోమం, పంచామృతాలతో అభిషేకం, అనంతరం అయ్యప్ప స్వామికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. పురోహితుడు శశాంక్ జోషి మరియు మంద శ్రావణ్ మాట్లాడుతూ 18 సార్లు అయ్యప్ప మాల వేసుకుని ప్రతిసారి విశిష్ట పూజలు చేసి ఈ సంవత్సరం పెద్ద ఎత్తున ఋషి తుల్య పూజ చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు, పురోహితులు, మహిళలు తదితరులున్నారు. నందిపేట మండలం వన్నెల్కే గ్రామ శివార్లో రోడ్డు పక్కనే ఉన్న సుమారు 9 చెట్లను గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పూర్తిగా నరికి వేయించాడు. మచ్చర్ల మరియు వన్నెల్కే గ్రామాల మధ్య ఆర్ఎన్బికి సంబంధించిన రోడ్డు పక్కనే ఉన్నటువంటి చెట్లను గ్రామానికి సంబంధించిన ఓ వ్యక్తి పూర్తిగా నరికి వేయించాడు. ప్రభుత్వ అటవీ సంరక్షణ చట్టం 1980 ప్రకారం చెట్లు నరికేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వాలు చెట్ల పెంపకం కోసం కోట్లు ఖర్చు పెడితే కొందరు వ్యక్తులు చెట్లను కొట్టేసి అమ్ముకోవడం దారుణమని గ్రామస్తులు అంటున్నారు. చెట్లు నరికివేసిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. మగ్గిడి గ్రామంలో ఘనంగా వెంకటేశ్వర జాతర, ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. ప్రశాంతంగా కొనసాగిన గ్రూప్ 2 పరీక్ష, ఎలక్ట్రికల్ వస్తువులు అనుమతి లేకుండా అభ్యర్థులను లోపలికి అనుమతించిన అధికారులు. ఎరుగట్ల మండలంలో ఘనంగా లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం, పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తజనం. ఆలూరులో అంగరంగ వైభవంగా మల్లన్న జాతర రథోత్సవం. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.